ట్రాన్స్ఫర్గా అప్పుడు వెళ్ళలేదు 95లో. సో చాలా సంతోషం. ఇక్కడ మనకు రిటైర్మెంట్ అనేటువంటిది జాబ్లో చేరే రోజే నీ రిటైర్మెంట్ కూడా సర్వీస్ రిజిస్టర్లో ఓపెన్ అయ్యేటప్పుడు జాబ్లో చేరేటప్పుడే జాయినింగ్ ఎలానో అదేవిధంగా రిటైర్మెంట్ కూడా రాయబడుతుంది. సో కాబట్టి ఇది పదవీ రమణ అనేటువంటిది లైఫ్ సర్వీస్లో ప్రతి ఎంప్లాయీకి కామన్గా జనరల్గా విషయము. మనము ఈ సర్వీస్లో మన వృత్తిరీత్యా ఎన్నో మనకు అనుభవాలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు పడడం జరుగుతుంది. చాలా వాటికి మనం మీట్ కాలేకపోతాం. సగిలేరుకు ట్రాన్స్ఫర్ మీద వెళ్ళడం జరిగింది ఆగస్టులో, సారీ 1995లో వెళ్ళడం జరిగింది. సార్ నేను ఆగస్టులో వెళ్ళాను. అదే ఇయర్ అక్టోబర్లో ఐ థింక్ అక్టోబర్లో వచ్చి సార్ జైలుగా ప్రమోషన్ కాలసముద్రంకి వచ్చింది. అక్కడ నేను మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ ఫస్ట్ ఫ్యామిలీ పెట్టడానికి సో సార్ ప్రమోషన్ వస్తే సార్ వెళ్ళేది ఉందని, సార్ ఇల్లు ఖాళీ అవుతుందని సారు వాళ్ళ కుటుంబం పెట్టడం జరిగింది. అదేవిధంగా తర్వాత ప్రస్తుతం కూడా సార్ రిటైర్ ఇక్కడ అవుతున్నారు అనమాట. సార్ రిటైర్ అయ్యే టైంలోనే ఇక్కడికి నేను ప్రిన్సిపల్గా ప్రమోషన్ మీద రావడం జరిగింది. అదేవిధంగా అంటే ఇక్కడ నేను వెళ్ళడము, సార్ ట్రాన్స్ఫర్ మీద వెళ్ళడము, ప్రజెంట్ ఇక్కడికి కూడా ప్రమోషన్ మీద వచ్చిన ఈ నెలలోనే ఇక్కడి నుంచి కూడా సార్ రిటైర్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ కూడా చేరబోతున్నాను. సో ఇక్కడ కొన్ని కోయిన్సిడెంట్స్ జరిగాయి. అదేవిధంగా సార్ అక్కడ 95లో అక్కడికి రాగానే ఎంతో ఆప్యాయంగా నన్ను దగ్గర తీసుకున్నారు. ఎందుకంటే మాది నంద్యాల కూడా నంద్యాల పక్కనే పార్నపల్లి, మా నంద్యాల మిత్రుడు అని చాలా దగ్గర తీసుకుని ఆప్యాయంగా అక్కడ మాకు హెల్ప్ చేయడం జరిగింది. దాంతో మాకు ఈ విధంగా అవినాభావ సంబంధం ఉంది. ఇద్దరిది ఒకటి. వయసులో 5 సంవత్సరాలు తేడా ఉన్నా కానీ పార్నపల్లిలో ఆప్తుడు ఉన్నాడంటే మహానందే. ఏ అవకాశం వచ్చినా కానీ మేము 1-2 గంటలు మాట్లాడుకొని వెళ్ళిపోయాము. ఏదో ఇంతవరకు ఎవరో చెప్పినారు, కవితలో చెప్పినారు.
అందుకు ఆయనను వేయాలి పూల దండ. ఆయన చెప్తాడు పాటని, ఆయన తొడుచుకుంటే వణికిస్తాడు కోటని. ఎందుకంటే ముందే తీస్తాడు, అబ్బాయిలు అంటూ ఆప్యాయంగా పిలుస్తాడు, శిష్య అంటూ కలుస్తాడు, ప్రతి విద్యార్థి గుండెల్లో నిలుస్తాడు, వెలుగునిస్తాడు.